అపురూప శిల్ప సంపద, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న కాకతీయుల కళా వైభవం మన కోటగుళ్ళు. రామప్ప దేవాలయము నిర్మించిన కాకతీయ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతి రెడ్డి 1213లో ఈ కోటగుళ్ళను నిర్మించారు. అందుకే ఈ దేవాలయాన్ని గణపేశ్వరాలయంగా పిలుస్తారు. కోటగుళ్ళ గణపేశ్వర ఆలయం ఇది గత 800 సంవత్సరాల క్రితమైన పురాతనమైన దేవస్థానం. ఇక్కడ విశిష్టత వచ్చేసి మనకు బ్రహ్మసూత్ర లింగం. బ్రహ్మసూత్రం అనగా ఆ బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే 100 సార్లు దర్శించుకున్నంత పుణ్యం. మరియు ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున 60 స్తంభాలు గల నాట్య మండపం ఉంటుంది. ఓరుగల్లుపై దాడి చేసిన దేవగిరి మహారాజుపై రాణి రుద్రమాదేవి 15 రోజులు యుద్ధం చేసి ఓడించినందుకు గుర్తుగా గజకేసరిలో సగం మనిషి సగం సింహం రూపంగా ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు ఎంత చక్కగా నిర్మించారు. కానీ కాలక్రమేణా 1323లో ప్రతాపరుద్రుడు మరణించిన తర్వాత కోటగుళ్ళుపై సామూహికంగా దాడులు జరిగాయి. 15వ శతాబ్దంలో మహమ్మదీయ రాజుల చేత గుడి అంతా కూడా చాలా వరకు ధ్వంసమైపోయింది. కానీ ఇప్పటికీ ఈ గుడిని ఎన్నో దేశ విదేశాల నుంచి సందర్శకులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఇలాంటి కాకతీయుల కళా వైభవము మీరు మీ పిల్లలకి చూపించాలి అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కోటగుళ్ళకి వచ్చేయండి. ఓం నమః శివాయ.